సార్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వైసీపీ విముక్తి పాలన కొనసాగాలంటే జనసేన టీడీపీ పొత్తు కావాల్సిందని చెప్పడం జరుగుతుంది. ఎలా చూసి పరిణామం? సార్ జనసేన టీడీపీ పొత్తు అనేది గతంలోనే 2014లో చూసిన తర్వాత టీడీపీకి జనసేన పొత్తు ఇచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి మాట్లాడినప్పుడు ఎలాగ మాట్లాడినంటే ఏదైనా కానీ మీరు నన్ను నమ్మి ఓటేయండి. యాక్చువల్గా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి మొదటి నుంచి కూడా. మేము ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా అనంతపురంలో మాకు అక్కడ టీజే ప్రకాష్ గారని ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి, మాకు చాలా దగ్గరగా ఉంటారు. ఆయన రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మనల్ని నెట్టివేసేసి దానికి సంబంధించి ప్రత్యేక హోదాని కూడా ఏది పెట్టుకోకుండా మనకు చేయడం వల్ల ఈ పరిస్థితులు వచ్చినాయి. సరే, అప్పటికి గతంలో 2 సార్లు అనుభవము ఉండే అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఆయన్ని లాస్ట్ టైము సీఎంగా 2014లో చేయడం జరిగింది, మొట్టమొదటి విభజిత ఆంధ్రప్రదేశ్కి. ఆ తర్వాత ఆయన ఏ రకమైనటువంటి పాలన అందించినాడు, కేవలం ఒక కమ్యూనిటీ కోసం సీఎంగా పనిచేసినారు కానీ ఆయన అన్ని రకాల ప్రజల్ని ఆయన దగ్గర తీయలేదు, అందరికీ ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేయలేదు. ఎందుకంటే మేము ముఖ్యంగా నాయ బ్రాహ్మణ కులస్తులము, మమ్మల్ని ఎంతో ఘోరంగా అవమానించి ఆయన దూషించడం వలన అప్పటి వరకు టీడీపీకి ఎక్కువగా ఉన్న మా వాళ్ళు కూడా వైసీపీకి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా సంక్షేమ పథకాలు అవ్వచ్చు, ప్రజలకి పేద ప్రజలకి అట్టడుగున్నటువంటి పేద ప్రజలకి ఈయన కార్పొరేట్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముద్రపడితే ఈయన పేద ప్రజల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ముద్రపడినారు. ఇటువంటి వాళ్ళు పొత్తులు పెట్టుకోవడం వల్ల వచ్చే లాభం ఏం లేదు. గతంలో చూసినారు కాబట్టి మళ్ళీ అప్పుడు తెలుగుదేశాన్ని గెలిపించడానికి ఆయన విడిపోయినాడు, మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటానంటున్నాడు. మీరు ఒక పవన్ కళ్యాణ్ అభిమాని అంటున్నారు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా లోకేష్ కొన్నిసార్లు కూడా సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడు అని చెప్పడం జరుగుతుంది. అలాంటప్పుడు జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరి జనసేన తరపున సపోర్ట్ చేసే అవకాశం ఉంది పొత్తులో? లేదు సార్, ఆల్రెడీ 2009లోనే మోసపోయినాం కదా. ఆయన వాళ్ళన్నా ఇద్దరు కలిసి ఇక్కడ ఉండినారు. అప్పుడు తీసుకుపోయి మేము అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము గొడవలు పడి దెబ్బలాడి కేసులు పెట్టించుకొని ఎన్నో ఇబ్బందులు పడి అప్పుడు ప్రజారాజ్యం కోసం పనిచేసినాము. అదే కాంగ్రెస్లోకి పోయి ఆయన విలీనం చేసినాడు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి ఆయన వచ్చి పార్టీ పెట్టడం వల్ల కూడా ఏదో అభిమానంగా సినిమాలు ఇప్పుడు కూడా మేము చూస్తూ ఉంటాం. ఆయన పిక్చర్స్ వచ్చినప్పుడు భీమ్లా నాయక్ కానీ మొత్తం సినిమాలు ఏదో ఇచ్చినా కూడా చూస్తూ ఉంటాం. ఏదంటే సినిమా వేరు, రాజకీయ అనుభవం లేదు. ఎందుకంటే ఆయన పొద్దున ఏం మాట్లాడతారో సాయంత్రం మాట్లాడు, సాయంత్రం ఏం మాట్లాడతారో రాత్రి మాట్లాడు. ఢిల్లీలో ఒక మాట, అనంతపురంలో ఒక మాట, ఆంధ్రప్రదేశ్లో ఒక మాట, తెలంగాణలో ఒక మాట, ఈ రకంగా ఉంది. ఆయనకి ఓట్ బ్యాంక్ లేదండి. కేవలం ఈ యొక్క తెలుగుదేశం వాళ్ళు అలా ఆయన్ని ఆశ పెట్టుకుంటున్నారు కానీ కనీసం వాళ్ళ కార్యకర్తల్లో కూడా నైరాశ్యం నెలకొనే ఇప్పుడు కూడా పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పూర్తి అవాయిడ్ అయిపోతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక నిర్ణయం ఏదైనా కానీ తీసుకోవాలంటే ఒక పార్టీ దృఢంగా ఉంటేనే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయమైనా ధైర్యంగా తీసుకుంటున్నారు. ఒకవేళ అవసరమైతే ప్రజలకి అందుబాటులో లేకోకుండా ఏ రకమైనటువంటి కొంచెం ప్రజల్లో మద్దతు లేనటువంటి ఎమ్మెల్యేలు, తన పార్టీ ఎమ్మెల్యే అయినా సరే ప్రజలకు అవసరం లేని వాళ్ళని, ప్రజా ఆమోదం లేని వాళ్ళు నాకే అవసరం లేదని చెప్పనేసి ఒక ధైర్యంగా నిర్ణయం తీసుకోగలుగుతున్నాడు. ఈ నిర్ణయం వేరే ఏ పార్టీలు దేశంలో ఇంతవరకు తీసుకోలేదు, తీసుకోబోలేరు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కలిసి వీళ్ళు పార్టీ ఏర్పాటు చేసేసి పొత్తులో గెలిచినా కూడా ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి సముచిత స్థానం దొరకదనే విషయం వాళ్ళకి తెలుసు. ప్రజల తరఫున నిజమైన సమస్యలు ఏదైనా కానీ గట్టిగా పోయి వినిపించాలన్నా కూడా చంద్రబాబు దగ్గర పోయి ఈయన మొరపెట్టుకోవాల్సిందే కానీ ఈయన స్వతహాగా దాన్ని క్లియర్ చేసే కెపాసిటీ ఈయనకు ఉండదు. కాబట్టి అటువంటి చేతగానే క్యాండిడేట్గానే చూస్తారు పవన్ కళ్యాణ్ని. కాబట్టి ఆయన పొత్తు వల్ల ఎంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒరిగేదేమీ లేదు. కాకపోతే ఏదైనా కానీ కాపు కులానికి చెందినటువంటి ఓట్లు ఏమైనా కానీ వస్తాయేమని చెప్పని ఆశపడుతున్నారు. ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళే ఎంతో వెదలకి బాధలకి గురి అయిపోయి వాళ్ళ కుటుంబాన్ని, ఆయన రాష్ట్రంలోనే ఈ కాపు కులానికి సంబంధించినటువంటి ఒక గొప్ప నాయకుడు, కుల పెద్ద, ఆయన్ని కాదని ఈయన వెంట కాపులంతా నడిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈయన స్టెబిలిటీ లేని క్యాండిడేట్. ఒకసారి గతంలో వచ్చేసి మాయావతి వాళ్ళందరితో పొత్తు పెట్టుకున్నాడు, సిపిఎంలతో పొత్తు పెట్టుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి బీజేపీతో పొత్తు అంటాడు, తర్వాత తెలుగుదేశంతో పొత్తు అంటాడు. చివరికి ఎవరితో పొత్తు పెట్టుకుంటాడు, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉంటుందో లేదో కూడా తెలియలేని పరిస్థితిలో జన సైనికులు ఉన్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఉన్నారు. ఆయన గురించి రాజకీయ అవివేకి అనడం ఆయన్ని బాగుంటుంది. ఆయన ఎందుకంటే మేము యాక్చువల్గా నిజంగానే ఆయన పాటలు సొంతము నేర్చుకొని పాడగలిగినటువంటి అంత ఫ్యాన్స్ అనమాట. అంత ఇష్టం మాకు పవన్ కళ్యాణ్ అంటే సినిమా పరంగా. గోకులంలో సీతలో అదంతకుముందు ఇక్కడ తీశారు కదండి జగదాంబ సెంటర్లో పాటల్లో, దాంట్లో ఏ క్షణాన ఎలాగా మారును మా ఈ పవనిజం అని ఈయన ఏ మారుతాడు అనేసి ఈ పవనిజం గురించి జన సైనికుల్లో కూడా తీవ్రమైనటువంటి
అదేమంటారంటే ఒక కన్ఫ్యూజన్లో ఉండడం వల్ల అది దాని ప్రభావం ఏమీ ఉండదు, ఏది రాదు కూడా అండి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పేద ప్రజల గురించి ఆలోచన చేయగలిగినటువంటి గొప్ప మనసున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దీంట్లో ఎటువంటి సంశయం లేదు. ఈ పీడీటీవీ దాంట్లో ఒక ఇంటర్వ్యూలో చూసినాను, మా ఏరియాలో ఒక ఆయన చేసినాడు. ఒక తాత వచ్చినాడు అనమాట. వచ్చి ఇంటర్వ్యూ చేసేటప్పుడు వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు ఆయన. మామూలుగా ఆయన పెద్ద సొంత బట్టలు కూడా కుట్టించుకోలేని పరిస్థితి. ఏం పెద్ద అయినా బాగా బ్రహ్మాండంగా ఉన్నావు, ఏం పరిస్థితి అంటే, నాకు ఇంతకుముందు ఈ బట్టలు కూడా లేవునైనా, ఆ ఎదురుగా పండ్ల షాప్ ఉండింది, అక్కడికి మేము పోతే అయ్యో అక్కడ వెళ్ళిపోయా దూరంగా అని చెప్పని దొబ్బేవాళ్ళు. ఈ ముసలి వయసులో మాకు ఏం కోరికలు ఉంటాయి పెద్దగా, ఏళ్ళపోద్దు నేను తన్నమో ఏదైనా కాయో పండో తినాలనిపిస్తుంది. 1వ తేదీ వచ్చేపాటికి తలుపు తట్టి వాలంటీర్ ఇస్తా అంటే ఆ డబ్బు మాకు గ్యారంటీ, జీతాలన్నా గవర్నమెంట్ ఎవరైనా కానీ ఉద్యోగస్తులకన్నా కానీ ఒకవేళ అటో ఇటో 4 దినాలు వస్తుందేం కానీ మాకు ఇన్ టైంలో ఖచ్చితంగా వస్తాయని చెప్పనే ఉద్దేశంతో ఆ పళ్ళ కొట్టు వాళ్ళు పిలిచి మాకు పనులు అప్పు ఇస్తున్నారు, అవసరమైతే డబ్బు లేకపోతే అని చెప్పానంటే ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత ఊరట. మా అత్తగారు వచ్చేసి వేరే హోటల్లో పనిచేసేవాళ్ళు. ఆమెకి 2 రోజులు 3 రోజులు పని వేస్ట్ చేసుకునేసేసి పెన్షన్ దగ్గర వెయిట్ చేసేది. 3 రోజులు పని పెన్షన్ 2 ఈక్వలే ఉన్నింది. కానీ గవర్నమెంట్ పథకం కదా పోతుందేమో అనే పరిస్థితితో ఉన్నది. ఇప్పుడు ఆ ఎదారు లేకోకుండా ఆమె లక్షణంగా ఇంటి దగ్గరే ఆ పెన్షన్ పొందుతూ ఉంది, పనికి యథావిధిగా వెళ్ళిపోతూ ఉంది. ఈ రకమైనటువంటి ఎంతో పేద ప్రజలకు దగ్గరగా ఉందండి ఇది. నిజంగా ఈయన ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే మారుతాయి. అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కూడా కలుగుతుందనే మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చిన ఈ 5 ఏళ్లలో మాకు ఎన్నో జీవాలు ఇచ్చినాడు. నాయ బ్రాహ్మణ కులస్తులకు సంబంధించి మాకు సెలూన్ షాపులకు చేదోడు పథకం కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఇంతవరకు తిరుమల తిరుపతి దేవస్థానము శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా భావించే మన హిందువులందరూ మా నాయ బ్రాహ్మణులకు ఎటువంటి ప్రాధాన్యం లేదు. అక్కడ సుప్రభాత సేవ నుండి పౌలింపు సేవ వరకు మా వాళ్ళు సేవ చేసేవాళ్ళు, తలనీళ్ళంతా మా వాళ్ళే చేసేవాళ్ళు. కానీ మమ్మల్ని అక్కడ ఏ రకమైనటువంటి గౌరవప్రదమైన పరిస్థితి లేదు. ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్ కూడా నాయ బ్రాహ్మణులకి కల్పిస్తూ 610 దేవాలయాల్లో మాకు జీవోనిచ్చినారు. ఇతర ఏ కులస్తులు ఉన్నా లేకపోయినా నాయ బ్రాహ్మణులు ఖచ్చితంగా దైవ కైంకర్యాల్లో ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి సముచిత స్థానం కల్పించాలని గౌరవం అనేది మనసులో ఉంటే ఇవ్వగలుగుతారు. గతంలో చంద్రబాబు నాయుడు మమ్మల్ని తోకలు కత్తిరిస్తాం, గుళ్ళల్లోకి అడుగు పెట్టినేమని చెప్పని అంటరాని వాళ్ళనిగా చూసి హీనంగా మాట్లాడాడు. అదే ముఖ్యమంత్రి ఇప్పుడు మారినాడు, అదే పదవిలో ఉన్నటువంటి మారినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అంత పెద్ద దేవస్థానంలో కూడా మాకు స్థానం కల్పించిన అంటే ఇంతకంటే గౌరవం మాకు వేరే ఏ పార్టీ నుంచి లభించలేదని మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం. అంటే ప్రజలు వ్యతిరేకుతుందని చెప్పడం జరుగుతుంది. వైసీపీ ఊర్తు పాలన అందిస్తామని చెప్పి పొత్తులో భాగంగా 160 సీట్లు గెలుస్తామని చెప్పి టీడీపీ వారు కానీ అలాగే జనసేన వారు కూడా చెప్పడం జరుగుతుంది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో ఆర్జీవి గారు సినిమా తీస్తున్నారు వ్యూహం అని అనుకుంటున్నారు. కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ముందా ఇవన్నీ మాటలు. వాళ్ళకి వాస్తవంగా తెలిసి ఏం జరుగుతుందని తెలిసి దానిలో ఒక గ్యాసిప్స్ పుట్టించి జనాల్లో ఏమన్నా కానీ కన్ఫ్యూజన్ తెస్తే గెలిచే పార్టీ ఇదేనేమో దానికి వేద్దామని చెప్పనేసి న్యూట్రల్ ఓట్లు ఏమన్నా కానీ భ్రమపడుతున్నారు అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు బ్రహ్మాండంగా ఆలోచిస్తారు. ఏది చేయాలనేది వాళ్ళ మనసులో ఉంది. 175కి 175 అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా రీచ్ అవుతారు. ఎందుకంటే మాకు తెలుసు పరిస్థితి ఏముందనేది. మామూలు పేపర్లు 4-5 ఛానల్స్ 2-3 పేపర్లు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాని అన్నింటినీ చేసి ఈరోజు ముందుకు పోతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి వేరు కదా. క్షేత్రస్థాయిలో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఒక కుటుంబం నుంచి ఒకరు లబ్ధి పొందినారా, 2 లబ్ధి పొందినారు, 3 లబ్ధి పొందినారు అనేది పొందిన వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు కాలేదంటే కాదు కదా. ఇప్పుడు మనకి కనపడలేదు అంటే లేదు అన్నట్టు కాదు కదా, మనం చూడలేకపోతున్నామని. అంటే వాళ్ళు కళ్ళుండి కూడా చూడలేని దీనావస్థ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే చెప్తారండి.